25 ఏళ్లు బీఆర్ఎస్ అచీవ్మెంట్స్ ఇవే. వన్ అండ్ ఓన్లీ లీడర్. ఇది కదా కేసీఆర్ అంటే. రాష్ట్రం కోసం ప్రాణాలనే పణంగా పెట్టి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లు, సమస్యలు, అన్నింటికీ చెక్. ప్రత్యేక రాష్ట్రం. 25 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం సాధించింది అంటే ఘనంగా రజతోత్సవ వేడుకలు. అది 2001వ సంవత్సరం. ఆ సమయంలో తెలంగాణను తమ స్వార్థం కోసం వాడుకున్న నాయకులే ఎక్కువ. అలాంటి సమయంలో ఒక్కరొచ్చారు. పదవులను లెక్క చేయకుండా ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఆయనే ది గ్రేట్ కేసీఆర్. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా ముందుకొచ్చింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడింది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ఓ చరిత్రను లిఖించుకుంది. రాష్ట్రం ఏర్పడ్డాక 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చారు. అయితే పార్టీ ఏర్పడి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. పార్టీ రజతోత్సవ సభ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ నేతృత్వంలో పార్టీ ఇన్నేళ్ల కాలంలో ఏం సాధించింది, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది అనే దానిపై స్పెషల్ స్టోరీ మీకోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఓ సంచలనం. పార్టీ ఏర్పాటు కోసం హైదరాబాద్లోని జలదృశ్యం వేదికైంది. 2001 ఏప్రిల్ 27న కొంతమంది తెలంగాణ వాదుల సమక్షంలో పార్టీని స్థాపించారు కేసీఆర్. ఆ టైంలో టీడీపీకి రాజీనామా చేసిన కేసీఆర్ పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, ఏకైక ఎజెండాగా టీఆర్ఎస్ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే పార్టీ ఏర్పడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందులో పోటీ చేసిన టీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలో ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 10 జిల్లాల్లోనూ సభలు, పాదయాత్రల పేరుతో రాష్ట్ర ఏర్పాటు విషయంలో భావజాల వ్యాప్తికి ఎంతో కృషి చేసింది. 2004లో కాంగ్రెస్తో పొత్తు. ఓవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూనే మరోవైపు రాజకీయంగా ఎదిగేలా పావులు కదిపింది టీఆర్ఎస్. ఇందులో భాగంగా 2004లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 26 స్థానాల్లో విక్టరీ సాధించింది. 6 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్ 5 గెలిచి విజయ బావుటా ఎగురవేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలోకి వచ్చింది. ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా పీఠమెక్కారు. అయితే కొద్ది కాలం పాటు సవ్యంగానే సాగింది టీఆర్ఎస్ కాంగ్రెస్ మైత్రి ప్రయాణం. 2005లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చారు కేసీఆర్. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా దేశంలోని 36 పార్టీలు అనుకూలంగా లేఖలు ఇవ్వడంతో టీఆర్ఎస్ పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. ఇదే సమయంలో జాతీయ నేతలతోనూ కేసీఆర్ సంప్రదింపులు జరుపుతూనే వచ్చారు. కానీ కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ఏర్పాటు విషయంలో ముందడుగు వేసేందుకు తిరస్కరించింది. అప్పటి ఏపీలోని కొందరు కాంగ్రెస్ కీలక నేతల వల్లే కేంద్రంలోని హస్తం పార్టీ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రాలేదనే ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు హస్తం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో కేంద్ర మంత్రులుగా ఉన్న కేసీఆర్, ఆలే నరేంద్ర రాజీనామాలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు కూడా రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శల వర్షం గుప్పించారు కేసీఆర్. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ కాంగ్రెస్ సీనియర్ నేత కేసీఆర్కు ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి గెలిచి చూపించాలంటూ ఛాలెంజ్ చేశారు. అయితే ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని గులాబీ బాస్ కేసీఆర్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి తిరిగి పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టారు. కేసీఆర్ను ఓడించడానికి కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టాయి. దాదాపు 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచి అందరి నోళ్లు మోయించారు. ఈ విజయం టీఆర్ఎస్ చరిత్రలో ఓ మైలురాయి అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది టీఆర్ఎస్.
పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరడం వంటివి చకచకా జరిగిపోయాయి. మహాకూటమి ఏర్పాటు. ఇక 2009 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రూటు మార్చారు కేసీఆర్. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని, ఇచ్చిన మాట తప్పిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో చంద్రబాబుతో చేతులు కలిపారు కేసీఆర్. కాంగ్రెస్ ని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన మహాకూటమిలో భాగస్వామిగా చేరారు. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు కూడా చేరాయి. అయితే ఈ పార్టీలను కూడా తెలంగాణ వాదానికి జై కొట్టేలా చేసింది అనడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర వైఫల్యం. కానీ ఈ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవి చూసిన టీఆర్ఎస్ కేవలం 10 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీలతో సరిపెట్టుకుంది. ఇందులో కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. మరోవైపు మహాకూటమి కూడా ఓటమి పాలు కావడం వంటి పరిణామాలు గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయని చెప్పొచ్చు. దీక్షకు దిగిన కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల భర్తీ సమయంలో ఫ్రీ జోన్పై సుప్రీం తీర్పు ఇచ్చింది. సరిగ్గా ఈ పరిణామమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినట్టు అయింది. ఉద్యోగుల నిరసనలతో ఊపందుకుంది. ఇక్కడే కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ అరెస్ట్, ఖమ్మం తరలింపు, హైదరాబాద్ నిమ్స్లో దీక్షను కంటిన్యూ చేశారు. ఓవైపు విద్యార్థి లోకం బగ్గుమంది. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. సీమాంధ్ర నేతల రాజీనామాలు, తెలంగాణ ప్రకటన వెనక్కి, తెలంగాణ జేఏసీ ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. అప్పటి వరకు సొంతంగా పోరాడిన టీఆర్ఎస్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఏసీలో ముందు వరుసలో నిలిచారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలపై రాజకీయంగా ఒత్తిడి తీసుకురాగలిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం ఆ ఎన్నికల్లో భారీ విక్టరీ సొంతం చేసుకుంది. ఇలా 2014 వరకు ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కార్యక్రమాలు. ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజలను జాగృతం చేసింది. తెలంగాణ అస్తిత్వ నినాదంతో తెలంగాణ సాంస్కృతిక విశిష్టతను పలు రూపాల్లో ప్రదర్శించి ఉద్యమాన్ని ఉధృతం చేసింది. నాటి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ సమ్మెలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు అనుకూలంగా సమాజంలోని అన్ని వర్గాల మద్దతు కూడగట్టి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. కవులు, కళాకారులు ధూమ్ధామ్ ప్రదర్శనలు, వంట వార్పు, రాస్తా రోకో, రైల్ రోకో, సకల జనుల సమ్మె మొదలైన కార్యక్రమాలతో ప్రజలందర్నీ ఉద్యమంలో భాగస్వామ్యులను చేసింది. తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయడంలో టీఆర్ఎస్ సఫలీకృతమైంది. వివిధ రాజకీయ పార్టీలు, న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థి, ఉద్యోగ, కుల సంఘాలను సంఘటితం చేసి ప్రజా ఉద్యమంగా విస్తరింపచేయడంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ వ్యూహాత్మకంగా కృషి చేసింది. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. ఏర్పాటుకు ముందుకొచ్చిన సోనియమ్మ. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎన్నో మలుపుల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన గెజెట్ వచ్చింది. అదే ఏడాది ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో ఒంటరిగా బరిలో దిగిన టీఆర్ఎస్ విజయం సాధించింది. ఉద్యమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలో అనేక మార్పులు తెచ్చారు. రైతుల కోసం కీలక పథకాలను ప్రవేశపెట్టారు. ఇంతలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. అయితే ఇందులో మాత్రం సూపర్ విక్టరీనే కొట్టారు. గతంలో కంటే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది. మరోసారి కూడా కేసీఆరే సీఎంగా పీఠమెక్కారు. ఈ క్రమంలోనే దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు 2022లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మార్చారు కేసీఆర్. ఇందుకు ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం లభించింది. పక్క రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించే దిశగా అడుగులు వేశారు కేసీఆర్. కానీ 2023 డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే 3 ఏళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పట్నుంచే బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. నేటికి గులాబీ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు.
ఈ సందర్భంగానే బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ సభలు ఘనంగా నిర్వహిస్తోంది.